ఐఎస్ అకాడమీ ఈరోజు మనకు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో భాగంగా మనకి పారాదీప్ పోర్ట్ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన ఓడరేవుకు సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి 2023 ఏది సార్ అంటే మనకి 2023-24 సంవత్సరానికి సంబంధించి అంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి కరెంట్ అఫైర్ రావడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి 2023-24 సంవత్సరానికి సంబంధించి మనకి ఆల్రెడీ దీన్ దయాల్ పోర్ట్ అండ్ కాండ్లా పోర్ట్ అని గుజరాత్లో ఉంటుంది. ఆ యొక్క వాటిని అధిగమించడం జరిగినది కార్గోలలో. ఏ దాంట్లో సార్ అంటే కార్గో ఎగుమతుల్లో దాటడం జరిగింది. దాదాపుగా 145.38 మెట్రిక్ 145.38 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోలను నిర్వహిస్తూ ఏం చేసింది సార్ అంటే రికార్డు సృష్టించడం జరిగింది. ఏది రికార్డు సృష్టించడం జరిగింది సార్ అంటే పారాదీప్ ఓడరేవు. ఈ పారాదీప్ ఓడరేవు ఎక్కడ ఉంది సార్ అంటే ఒడిశా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఏ పోర్ట్లను దాటడం జరిగింది సార్ అంటే దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీలో ఆధ్వర్యంలో ఉన్న కాండ్లా పోర్ట్ అంటే గుజరాత్ లో ఉండడం జరుగుతుంది. దీన్ని అధిగమించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అంటే 2023-24 సంబంధించి కార్గో హ్యాండ్లింగ్ పోర్ట్ గా 2023-24 సంవత్సరానికి సంబంధించి ఏమైంది సార్ అంటే రికార్డు సృష్టించడం జరిగింది పారాదీప్ ఓడరేవు. అయితే పారాదీప్ ఓడరేవు సంబంధించిన డేటా మనం చూస్తే ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఎలా ఏర్పాటు అయిందని చూస్తే మనకి 1962లో దీనిని ఒడిశా గవర్నమెంట్, ఏదైతే ఒడిశా గవర్నమెంట్ ఉంటుందో ఈ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఒడిశా రాష్ట్రంలో. అయితే దీనిని ఇండియన్ గవర్నమెంట్ 1965లో తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇది సార్ అంటే ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే దీన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఏదాన్ని ఈ యొక్క ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పారాదీప్ ఓడరేవుని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగినది. ఈ పారాదీప్ ఓడరేవు చూసుకుంటే మనకి 1966 ఓకేనా 1966 ఏప్రిల్ 18వ తారీఖున ఏమైంది సార్ అంటే భారత ప్రభుత్వం చేత అంటే ఇండియన్ గవర్నమెంట్ చేత మెయిన్ పోర్ట్ గా అంటే ప్రధాన ఓడరేవుగా ప్రకటించబడడం జరిగింది. ఏది సార్ అంటే మనకి ప్రధాన ఓడరేవుగా ప్రకటించడం జరిగినది 1966. అంటే ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1964లో ఏర్పాటు అవ్వడం, 1965లో భారత ప్రభుత్వం తన ఆధీనంలో తెచ్చుకోవడం, 1966లో భారత ప్రభుత్వం ఈ పారాదీప్ ఓడరేవుని ప్రధాన ఓడరేవుగా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఏదైతే పోర్ట్ అండ్ ట్రస్ట్ల చట్టం ఉంటుందో 1963 దాని కింద ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా పనిచేయడం మొదలవ్వడం జరిగింది. ఏది సార్ అంటే స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చేసే పనిచేయడం ప్రారంభం అవడం జరిగినది. ఏది సార్ అంటే పారాదీప్ ఓడరేవు అనేది. మనకి ఈ పారాదీప్ ఓడరేవు విషయానికి వస్తే మనకి ఈశాన్య ఋతుపవనాల వలన, ఏది సార్ అంటే ఈశాన్య, చాలా ఇంపార్టెంట్, గతంలో చాలా సార్లు అడిగిన ఇది ఈశాన్య ఋతుపవనాల వలన అత్యధికంగా నష్టపోయే ఓడరేవు. ఈశాన్య ఋతుపవనాల వలన అత్యధికంగా నష్టపోయే ఓడరేవు ఏది సార్ అంటే పారాదీప్ ఓడరేవు. గతంలో చాలా సార్లు అడిగిన
క్వశ్చన్ కూడా ఇది. అయితే మన భారతదేశంలో మొత్తం ప్రధాన ఓడరేవుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? మెయిన్ పోర్ట్స్ ఇన్ ఇండియా టోటల్ ఈజ్ 13 పోర్ట్స్. అంటే మొత్తం ఎన్ని ఓడరేవులు ఉన్నాయి సార్ అంటే భారతదేశంలో 13 ప్రధాన ఓడరేవులు ఉండడం జరుగుతుంది. ఒకసారి ఆ 13 ప్రధాన ఓడరేవులకు సంబంధించిన డేటా చూద్దాం. అంటే మనకి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలోనే మన భారతదేశంలో ప్రధాన ఓడరేవులు అనేవి ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు నాన్న. అయితే ఈ ప్రధాన ఓడరేవులు మనకి ఉన్నాయి అని చెప్తున్నా. ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు గుజరాత్ లో ఉన్న ఓడరేవుని మనం ఏమంటాం సార్ అంటే కాండ్లా పోర్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమంటాం సార్ అంటే గుజరాత్ లో ఉన్న ఓడరేవుని కాండ్లా పోర్ట్ అంటాం. ఇక్కడ మహారాష్ట్రలో మనకి 2 పోర్ట్లు ఉంటాయి. ఒకటి ఏది సార్ అంటే మనకి ముంబై ఓడరేవు. ఏది సార్ అంటే ముంబై ఓడరేవు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ముంబై ఓడరేవు లేదా దీన్ని ఏమంటాం సార్ అంటే మజక్క డాక్. ఏమంటాం సార్ అంటే మజక్క ఉడాక్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇంకా రెండవ ఓడరేవు పేరు ఏంటి సార్ అంటే నవజీవన్. నవజీవన్ ఓడరేవు లేదా దీన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న నెహ్రూ పోర్ట్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అంటే ముంబై ఓడరేవుకు అత్యధిక రద్దీ అవుతుందనే ఉద్దేశంతోనే ఏం చేశారు ఈ నవజీవన్ పోర్ట్ ని ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ సార్ అంటే మనకి మహారాష్ట్ర. దాని తర్వాత మనకి ఎక్కడ సార్ అంటే గోవా రాష్ట్రంలో ఉన్న ఓడరేవుని ఏమంటాం సార్ అంటే మరమగోవా. ఏ ఓడరేవు సార్ అంటే మరమగోవా ఓడరేవు అంటాం మనం. అండ్ దాని తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఓడరేవుని ఏమంటాం సార్ అంటే మంగళూరు. ఏమంటాం సార్ అంటే మంగళూరు ఓడరేవు అంటాం. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో ఉన్న ఓడరేవు. కేరళ రాష్ట్రంలో ఉన్న ఓడరేవుని ఏమంటాం సార్ అంటే కొచ్చిన్ ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అరేబియా సముద్రపు రాణి అని కూడా ఏదాన్ని పిలుస్తాం సార్ అంటే కొచ్చిన్ ఓడరేవుని పిలుస్తాం. అంటే మనకు ప్రధానంగా ఈ పశ్చిమ తీరం అని చెప్పవచ్చు నాన్న. దీన్ని ఏమన్నా పిలవచ్చు మనము పశ్చిమ తీరం లేదా వెస్ట్ సైడ్ పోర్ట్స్ ఇన్ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. పశ్చిమ వైపు ప్రధాన ఓడరేవులు చూసుకుంటే కాండ్లా ఓడరేవు ఎక్కడ సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అండ్ మహారాష్ట్రలో చూసుకుంటే ముంబై ఓడరేవు అండ్ ముంబై ఓడరేవు లేదా మజకౌడా ఓడరేవు ఒకటి. అండ్ నవజీవన్ పోర్ట్ లేదా నెహ్రూ పోర్ట్. అండ్ దాని తర్వాత గోవాలో చూసుకుంటే మర్మగోవా ఓడరేవు. అండ్ కర్ణాటకలో చూసుకుంటే మంగళూరు ఓడరేవు. అండ్ కేరళలో చూసుకుంటే కొచ్చిన్ ఓడరేవు లేదా దీన్ని మనము అరేబియా సముద్రపు రాణి అనే పేరుతో పిలుస్తాం. అంటే పశ్చిమ తీర ప్రాంతాల్లో మనకు మొత్తం కూడా ఎన్ని ఓడరేవులు ఉన్నాయి సార్ అంటే 6 ప్రధాన ఓడరేవులు కూడా ఉండడం జరుగుతుంది మనకి. ఇంకా తూర్పు తీర విషయానికి వస్తే మనకి ఓకేనా తూర్పు తీర విషయానికి వస్తే మనకి ఇక్కడ మనకున్న రాష్ట్రం ఏంటి సార్ అంటే తమిళనాడు. ఈ తమిళనాడులో ప్రధానంగా 3 ఓడరేవులు ఉంటాయి. ప్రధానంగా 3 ఓడరేవులు ఉంటాయి. ఒకటి ఏంటి సార్ అంటే చెన్నై ఓడరేవు. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ చెన్నై ఓడరేవు తర్వాత మనకి నెక్స్ట్ ఏది సార్ అంటే ట్యూటికోరన్. ఏది సార్ అంటే ట్యూటికోరన్ ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. అండ్ దాని తర్వాత ఇంకో ఓడరేవు ఏది సార్ అంటే ఎన్నోర్. ఏది సార్ అంటే మనకి తమిళనాడులో 3వ ఓడరేవు ఏది సార్ అంటే ఎన్నోర్ ఓడరేవు. అంటే తమిళనాడులో మొత్తం కూడా చెన్నై, ట్యూటికోరన్ అండ్ ఎన్నోర్ ఓడరేవులు అనేవి ప్రధానంగా 3 ప్రధాన ఓడరేవులు ఉండడం జరుగుతుంది. ఇంకా తమిళనాడు తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓడరేవు పేరు ఏంటి సార్ అంటే విశాఖపట్నం ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే విశాఖపట్నం ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవుని హిందుస్థాన్ షిప్ యార్డ్ అనే పేరుతో కూడా పిలవచ్చు. ఇంకా ఒడిస్సా విషయానికి వస్తే ఒడిస్సాలో ఉన్న ఓడరేవుని పారాదీప్ ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. ఇంకా దానిపైన మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏది సార్ అంటే కలకత్తా ఓడరేవు. వెస్ట్ బెంగాల్లో మనకి ఏంటి సార్ అంటే కలకత్తా ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. అంటే పశ్చిమ తీరంలో 6 ఓడరేవులు ఉన్నాయి. తూర్పు తీరంలో మనకి ఎన్ని ఓడరేవులు ఉన్నాయి సార్ అంటే తూర్పు తీరంలో కూడా 6 ఓడరేవులు ఉన్నాయి.
దీంతో పాటు మనకి మొత్తం 13 ప్రధాన ఓడరేవులు అన్నాను కదా. 13 ప్రధాన ఓడరేవుల్లో ఇంకో ఓడరేవు ఎక్కడ సార్ అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే పోర్ట్ బ్లేయర్ ఓడరేవు అనే పేరుతో పిలుస్తాం. పోర్ట్ బ్లేయర్ ఓడరేవు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఉన్న ప్రధాన ఓడరేవులు ఇవన్నీ కూడా. అరేబియా సముద్రపు రాణి అని ఏదాన్ని అంటాం సార్ అంటే కొచ్చిన్ ఓడరేవుని. అండ్ దాని తర్వాత విశాఖపట్నం ఓడరేవు మనకి ఓకే తూర్పు తీరంలో సహజ సిద్ధంగా ఈస్ట్ లో ఓకేనన్న తూర్పు తీరంలో ఈస్ట్ కోస్టల్ లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు అంటాం. ఓకే సహజ సిద్ధంగా ఏర్పడింది. ఎలా ఏర్పడింది సార్ అంటే యారాడ కొండల్లో భాగంగా ఉన్న డాల్ఫినోస్ అనే కొండల వలన ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది. అయితే ఈశాన్య ఋతుపవనాలను అత్యధికంగా నష్టపోయే ఓడరేవు ఏది సార్ అంటే పారాదీప్. అండ్ రీసెంట్ గా మనకి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే నది ఆధారిత ఓడరేవు తూర్పు తీరంలో ఏది అన్నాడు. ఓకే ఏది సార్ అంటే మనకి నది ఆధారిత ఓడరేవు ఈ యొక్క కలకత్తా ఓడరేవు. ఏ నది వలన సార్ అంటే హుగ్లీ నది ఏదైతే ఉంటుందో ఈ హుగ్లీ నది వలన ఇది సహజ సిద్ధంగా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. అయితే నీటి ప్రశ్న దీనిపైన ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. డైలీ కూడా మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు డైలీ ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ప్రధాన ఓడరేవులు 13 ఓడరేవులు ఉన్నాయి. అయితే దీంట్లో ప్రైవేట్ ఆధీనంలో ఉన్న లేదా కార్పొరేట్ ఓడరేవు ఏది? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, భారతదేశంలో కార్పొరేట్ ఓడరేవు ఏది? ఓకే మనకు అది కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటు మన ఈ యొక్క ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మేము 360 డిగ్రీస్ లో ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్ ని వివరించి దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ డబ్బులకి దాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అది డిఎస్సి, గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని రకాల ఎగ్జామ్స్ కి బ్యాంక్స్ ఎగ్జామ్ తో సహా దాంట్లో అన్ని రకాలుగా మీకు ఉపయోగపడే విధంగా మేము డిజైన్ చేయడం జరుగుతుంది మనకి. ఓకే మళ్ళీ అడుగుతున్న ఈ రోజు ప్రశ్న ఏంటి సార్ అంటే భారతదేశంలో కార్పొరేట్ ఓడరేవు ఏది లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఓడరేవు ఏది అని అడగవచ్చు. అయితే నెక్స్ట్ మనకి భారతదేశంలో అత్యధిక ఓడరేవులు చిన్న చితగా అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే మహారాష్ట్ర ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాను. ఓకే తమిళనాడులోని తంబరంలో కంచి స్వామి విద్యా మందిర్ లో మనకి పరమచక్ర ఉద్యానవనం అండ్ ఐక్య ప్రదర్శనను తమిళనాడు గవర్నర్ ప్రారంభించడం జరిగింది. ఏదాన్ని సార్ అంటే పరమచక్ర ఉద్యాయనం. పరమచక్ర ఉద్యాయనం పరమచక్ర ఉద్యాయన వనం, పరమచక్ర ఉద్యాయన వనం మరియు ఐక్య ప్రదర్శనను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే తమిళనాడులోని తంబరంలో గల కంచి మహాస్వామి అంటాం నాన్న, కంచి మహాస్వామి విద్యా మందిర్ లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు సార్ అంటే తమిళనాడు గవర్నర్ అయిన ఆర్ఎన్ రవి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పరమచక్ర ఉద్యానం అండ్ ఐక్య ప్రదర్శనలో భాగంగా మనకి చూసుకుంటే దీంట్లో 21 మంది పరమవీర చక్ర అవార్డు పొందిన వారి యొక్క గ్రహీతల చరిత్రలను ఇక్కడ చూడండి మనకి స్టాచ్యూని ప్రదర్శించడం జరిగింది. 21 మంది పరమవీర చక్ర అవార్డు పొందిన వాళ్ళ యొక్క స్టాట్యూను చరిత్రను అక్కడ ప్రదర్శించే విధంగా ఇచ్చేసాడు. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి మనకి పరమవీర చక్ర ఉద్యాయనం అండ్ ఐక్యత ప్రదర్శన ఎక్కడ ప్రారంభించారంటే తమిళనాడులోని తంబారంలో కంచి మహాస్వామి విద్యా మందిర్ లో ప్రారంభించారు. ఇక్కడ దాదాపుగా 21 మంది పరమచక్ర వీర అవార్డు పొందిన వారి యొక్క విగ్రహాలతో పాటు స్టాట్యూస్ తో పాటు వాళ్ళ యొక్క చరిత్రను కూడా అక్కడ రాయడం జరిగింది, పొందుపరచడం జరిగింది. దాన్ని తమిళనాడు గవర్నర్ అయిన ఆర్ఎన్ రవి గారు ప్రారంభించడం జరిగింది. అది కొంచెం జాగ్రత్త చూసుకున్నాను మనకి. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశం నేపాల్ ప్రభుత్వాల మధ్య
కొన్ని ఒప్పందాలు జరిగాయి నాన్న. ఏ రెండు దేశాలు సార్ అంటే భారతదేశము మరియు నేపాల్. ఈ భారతదేశం మరియు నేపాల్ మధ్య ఒప్పందం జరిగింది. ఏ ఏంటి సార్ ఒప్పందం అంటే ఈ రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సంస్కృత పరిశోధన. ఏది సార్ అంటే సంస్కృత పరిశోధన. ఓకేనన్నా. సంస్కృత పరిశోధన మరియు విద్యా అభివృద్ధికి సంబంధించి మరియు ఏదానికి మధ్యాహ్న విద్య ఎడ్యుకేషన్ విద్యా అభివృద్ధికి సంబంధించి ఏం చేశారు సార్ అంటే ఒప్పందం. ఏ రెండు దేశాల మధ్య? భారత్ నేపాల్ మధ్య. చూడండి మనకి ఈ యొక్క సంస్కృతం నుంచి అన్ని రకాల భాషలు పుట్టాయి అంటారు. అలాగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఈ యొక్క ఒప్పందంలో భాగంగా సంస్కృతాన్ని అండ్ సంస్కృతం మరియు అండ్ విద్యను అభివృద్ధి పరచాల దానిపైన పరిశోధన చేయాలని ఏం చేశారు సార్ అంటే ఆ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసేందుకు ఏం చేశారంటే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే మనకి ఈ సంస్కృతాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు సార్ అంటే మనము ఆర్యులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఆర్యులు ప్రవేశపెట్టారు అని కూడా చెప్పడం జరుగుతుంది. మనకి వేదాలు అండ్ ఈ పురాణాలు ఇవన్నీ కూడా గతంలో సంస్కృతంలో రాయబడ్డాయి అని మనం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఈ యొక్క ప్రాచీన భాషలు భారతదేశంలో ఓకేనన్న భారతదేశంలో ప్రాచీన భాషల విషయానికి వస్తే 6 ఉండడం జరుగుతుంది. వాటిని ఒకసారి నేను సింపుల్ గా మీకు గుర్తుపెట్టే విధంగా చెప్తాను చూడండి అన్న. మనకి ఈ ప్రాచీన భాషల విషయానికి వస్తే ఓకే మనం తెలుగు కాబట్టి తెలుగు దగ్గర నుంచి మొదలు పెడదాం. తెలుగు ఓకే పైన ఉండేది ఏంటి సార్ అంటే ఒరిస్సా కాబట్టి మాట్లాడే భాష ఒరియా. అండ్ ఆంధ్ర కింద ఉన్న రాష్ట్రం ఏది నాన్న? తమిళనాడులో మాట్లాడే భాష తమిళ్. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కేరళలో మాట్లాడే భాష ఏది సార్ అంటే మలయాళం అనేది. అండ్ కర్ణాటకలో మాట్లాడే భాష ఏది సార్ అంటే కన్నడం అనే భాష. మొత్తం ఎన్ని భాషలు? మనకి 5 భాషలు. అంటే మనకి ఏవైతే ఈ యొక్క ప్రాచీన హోదా పొందిన భాషలు ఉన్నాయో 6 ఉన్నాయి అంటున్నాం, దీంట్లో 5. ఇంకోటి ఏది సార్ అంటే సంస్కృత భాష. దీంతో మొత్తం ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య ఎన్ని సార్ అంటే 6 భాషలు. చివరగా ప్రాచీన హోదా పొందిన భాష ఏది సార్ అంటే మనకి ప్రాచీన హోదా పొందినది ఒరియా. అయితే మొదటగా ప్రాచీన హోదా పొందినది తమిళ్. అంటే ప్రాచీన హోదా అంటే ఏమిటి సార్ అంటే దాదాపుగా 1400 నుంచి 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన భాషలనే మనము ఏమంటాం సార్ అంటే ప్రాచీన హోదా పొందిన భాషలు అంటాం. అయితే భారత రాజ్యాంగంలో చూడండి మనకి భారత రాజ్యాంగంలో ఓకేనన్నా భారత రాజ్యాంగంలో 17వ భాగం ఏది సార్ అంటే 17వ భాగంలో మనకి 343వ ఆర్టికల్ నుంచి 351వ ఆర్టికల్ మధ్య భారత రాజ్యాంగంలోని అధికారిక భాషల గురించి వివరిస్తుంది. ఎన్నో దాంట్లో సార్ మనకి 17వ భాగంలో 343వ ఆర్టికల్ నుంచి 351వ ఆర్టికల్ మధ్య ఉన్నవి భారత రాజ్యాంగంలో ఉన్న ప్రధాన భాషల గురించి వివరిస్తుంది. అదే మనకి 8వ షెడ్యూల్డ్ కూడా ఏది సార్ 8వ షెడ్యూల్డ్ కూడా మనకి ఏం చెప్తుంది సార్ అంటే భారత రాజ్యాంగంలోని ప్రధాన భాషల గురించి చెబుతుంది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారిక భాషలు 14 ఉండేవి. అయితే దీంట్లో మనకు ప్రజెంట్ ఎన్ని భాషలు ఉన్నాయి సార్ అంటే 22 భాషలు అనేవి ఉండడం జరుగుతుంది. భారతదేశంలో ప్రజెంట్ అధికారిక భాషల సంఖ్య ఎన్ని సార్ అంటే 22. అయితే భారత రాజ్యాంగానికి అధికారిక భాష అంటూ లేదు. అయితే భారత కేంద్ర ప్రభుత్వానికి అధికారిక భాష అనేది ఉండడం జరుగుతుంది. ఓకే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక భాష ఏది సార్ అంటే మనకి ఓకేనన్న కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక భాష ఏది సార్ అంటే మనకి ఓకే దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. ఓకే కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి భారత రాజ్యాంగానికి అధికారిక భాష లేదు. ఓకే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉండడం జరుగుతుంది. అది దేవనాగరి లిపిలో ఉన్న హిందీ అంటారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం అధికారిక భాషల సంఖ్య ఎన్ని సార్ అంటే 22 భాషలు. ఓకే దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. ఓకే ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు మనకి మరణించడం జరిగింది. అతని గురించి చూద్దాం నాన్న.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు వెనుజులా. ఏది సార్ అంటే వెనుజులా దేశానికి చెందిన జువాన్. అతని పేరు జాగ్రత్త నాన్న, మనకి గతంలో ఇలాంటి క్వశ్చన్లు చాలా పడ్డాయి మనకి. జువాన్ విసెంటే, జువాన్ జువాన్ విసెంటే, జువాన్ విసెంటే పెరేజ్, పెరేజ్ అనే వ్యక్తి నన్న. ఇతను ఏ దేశం? వెనుజులా దేశం. ఇతని వయసు 114 సంవత్సరాలు. అయితే ఇతను మరణించడం జరిగింది. అంటే ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు నన్న. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఎవరు సార్ అంటే వెనుజులా దేశానికి చెందిన జువాన్ విసెంట్ పెరెజ్ అనే వ్యక్తి. ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 114 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. ఇతను ఎప్పుడు జన్మించాడు సార్ అంటే 1909లో, 1909 మే 27వ తారీఖున జన్మించడం జరిగినది మనకి ఇతను. అయితే ఈ పెరేజ్ గతంలో మనకి ప్రపంచంలో అత్యంత వృద్ధుడుగా బిరుదు ఎవరి పేరున ఉండేది సార్ అంటే జపాన్ దేశానికి చెందిన వ్యక్తికి ఉండేది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు అనే బిరుదు ఎవరికి ఉండేదంటే జపాన్ లోని ఎవరు సార్ అంటే గిస్సా. ఎవరు సార్ అంటే గిస్సాబురో. ఎవరు సార్ అంటే గిసాబురో సోనేబ్ అనే వ్యక్తి. ఇతనికి 112 సంవత్సరాల వయసు అనేది ఉండేది. అయితే ఇతని కంటే 114 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ జువాన్ విసెంట్ పెరెజ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి ఈ పెరెజ్ కి చూసుకుంటే దాదాపుగా 11 మంది పిల్లలు ఉండడం జరుగుతుంది ఇతనికి నన్న. అతని పిల్లలకు 6 కుమారులు 5 కుమార్తెలు ఉండడం జరుగుతుంది ఆ 11 మందిలో. అయితే ఇతనికి 41 మనవళ్ళు అండ్ 18 మనవరాళ్ళు అండ్ 12 ముని మనవరాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. కాబట్టి అదల్లా అవసరం లేదు, ఇది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 సంబంధించి ఏం చేశారు సార్ అంటే ఈ గెలుపొందిన జట్లు ప్రకటించారు. ఎన్నవది సార్ అంటే 56వ జాతీయ జాతీయ ఖోఖో ఓకే జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 2023-24 ఎక్కడ జరిగాయి సార్ అంటే న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఎక్కడ జరిగాయి సార్ ఈ గేమ్స్ అంటే న్యూఢిల్లీలో జరగడం జరిగింది. అయితే దీంట్లో పురుషుల విభాగం అండ్ మహిళల విభాగం రెండు కూడా మనకి ఏ జట్టు గెలవడం జరిగిందంటే మహారాష్ట్రకు చెందిన జట్టు గెలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది 2023-24. అయితే మనకి న్యూఢిల్లీలో జరిగింది. దీంట్లో పురుషులు స్త్రీల విభాగంలో ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు గెలుపొందారు సార్ అంటే మహారాష్ట్ర. అంటే మహారాష్ట్రకు చెందిన పురుషుల జట్టు కూడా మనకి ఈ యొక్క 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్ గెలిచింది. అండ్ మహిళల ఖోఖో టీం కూడా ఈ యొక్క మహారాష్ట్రకు సంబంధించింది గెలవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇది స్పోర్ట్స్ అండ్ విభాగాల్లో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి తమిళనాడులో పళని కొండల్లో మనకి ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక దాన్ని ఏర్పాటు చేశాను. ఓకే, అది ఏర్పాటు 125 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది. అది ఏంటో చూద్దాం. ఎక్కడ సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలోని ఎక్కడ సార్ అంటే పళని. ఎక్కడ సార్ అంటే పళని కొండల్లో ఏర్పాటు చేసినది ఏమంటారు సార్ దాన్ని అంటే కొడైకెనాల్. ఏమంటారు సార్ అంటే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనే పేరుతో పిలుస్తాం. ఇది ఏర్పాటయ్యి 125 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే ఇది ఎందుకు ఏర్పాటు చేశారు సార్ అంటే సూర్యుని పైన అధ్యయనం చేయడానికి అండ్ భూమి పైన సూర్యుని యొక్క కాంతికి సంబంధించి అధ్యయనం చేయడానికి దీన్ని ఏం చేశారు సార్ అంటే మనకి ఏర్పాటు చేయడం జరిగింది.
అంటే గతంలో మనకి 1899 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు చేశారు. అదే 2024 ఏప్రిల్ 1వ తారీఖు నాటికి ఏమైంది, 125 సంవత్సరాలు పూర్తవ్వడం జరిగింది. అంటే ఇది ఏం చేశారు సార్ అంటే సూర్యుని పైన పరిశోధన చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా చెప్పవచ్చు మనకి ఇది నన్ను. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేశారు. ఇంకా కొడైకెనాల్ అంటే చూడండి, మన పళని కొండల్లో ఒక హిల్ స్టేషన్ పేరే కొడైకెనాల్ అనే ఒక వేసవి విడిది కేంద్రం ఉంటుంది. వేసవి ఓకేనా, వేసవి విడది కేంద్రం కొడైకెనాల్ అనేది వేసవి విడది కేంద్రం అనేది ఏ కొండల్లో ఉంటుంది సార్ అంటే పళని కొండల్లో ఉంటుంది. గతంలో క్వశ్చన్ కూడా పడింది, అది కూడా కొంచెం అబ్జర్వేషన్ చేయండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే భారతదేశంలో హెచ్ఐవితో నివసిస్తున్న వ్యక్తులకు ఒక ఫ్రీ టీకా లేదా ఒక ఉచితమైన ఒక థెరపీ ఇచ్చేవాళ్ళు. అది స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తయిందంట. మనకి ఏంటో చూద్దాం నన్ను. మనకి దాన్ని మనం ఏమంటాం సార్ అంటే యాంటీరో వైరల్ థెరపీ. అంటే హెచ్ఐవి వైరస్ సోకిన వాళ్ళ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఉచితంగా ఏదాన్ని ఇచ్చేస్తారు అంటే యాంటీ రెటిరో థెరపీ అనే దాన్ని ఇస్తూ వచ్చేది. అయితే 2024 ఏప్రిల్ నాటికి అది ఉచితంగా ఇవ్వడం స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తయినట్లుగా ప్రకటించడం జరిగినది. అంటే ఎవరైతే హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వ్యాధి నుంచి విముక్తి కల్పించడం కోసం కొన్ని రకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటాం సార్ అంటే యాంటీరో రెటిరో థెరపీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే రోగ నిరోధక వ్యవస్థని ఇంక్రీజ్ చేయడం కోసం ఇలాంటి ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది అన్న. అయితే హెచ్ఐవి సోకిన వాళ్ళకి ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఎప్పుడు బయటపడుతుంది సార్ అంటే 6 నెలల సమయం నుండి 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా ఈ హెచ్ఐవి వైరస్ అనేది బయటపడవచ్చు. ఓకే, ఇది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడ గుర్తించారు సార్ అంటే దీన్ని యుఎస్ఏలో మొదటి కేసును గుర్తించడం జరిగింది. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ గుర్తించారు సార్ అంటే దీన్ని అధికారికంగా చెన్నై, ముంబైలలో మొదటిసారిగా ఈ హెచ్ఐవి వైరస్ ని కనుగొనడం జరిగినది మనకి. ఓకేనా, ఈ హెచ్ఐవి వైరస్ సంబంధించి వీళ్ళకి మెడిసిన్ ఇవ్వడానికి కోసం కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆశా వర్కర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఎవరిని సార్ అంటే ఆశా వర్కర్లను కూడా ఏర్పాటు చేశారు మెడిసిన్ ఇవ్వడం కోసం. ఈ ఎయిడ్స్ వ్యాధి రోగుల కోసం అవగాహన కల్పించడం కోసం, ఎయిడ్స్ వ్యాధి పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఇండియన్ రైల్వే రెడ్ రిబ్బన్ ట్రైన్ ని కూడా ప్రారంభించడం జరిగిందిగా చెప్పవచ్చు మనకి. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి ఇది నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఒక కొరియా సూపర్ కండక్టివ్ టోకోమా అడ్వాన్స్ రీసెర్చ్ ని కనుగొనడం జరిగింది. ఏదాని సార్ ఎవరు సార్ అంటే సౌత్ కొరియా. ఓకే, సౌత్ కొరియా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో సౌత్ కొరియా సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు సార్ అంటే కొరియా సూపర్ టోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనే పరికరాన్ని ఉపయోగించి ప్రపంచంలోనే రికార్డు సృష్టించడం జరిగింది. అంటే కృత్రిమ సూర్యుడు ద్వారా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ద్వారా ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క వేడిని ఉత్పత్తి చేయడం జరిగింది. దాదాపుగా 48 సెకండ్లలో ఎన్ని సార్ అంటే 48 సెకండ్ల సమయంలోనే 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడం జరిగినది.
అంటే సూర్యుని కోర్ కంటే, ఓకే, సూర్యుని యొక్క కోర్ కంటే, సూర్యుని యొక్క కోర్ కంటే 7 రెట్లు ఎక్కువగా చెప్పవచ్చు మనకి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. సౌత్ కొరియా శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ సూర్యుడు ద్వారా 48 సెకండ్లలోనే దాదాపు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడం జరిగినది. ఈ సూర్యుని ఉష్ణోగ్రత కంటే దాదాపుగా 7 రెట్లు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. అంటే కార్బన్ లేని, కాలుష్యం లేకుండా ఈ అపరితమైన శక్తిని ఉత్పత్తి చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అన్న. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి చూస్తే మనకి 2023-24 సంవత్సరానికి సంబంధించి 2023-24 సంబంధించి ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క రక్షణ ఎగుమతులు, భారతదేశం నుంచి రక్షణ ఎగుమతులు అనేవి చూసుకుంటే ఎగుమతులు 32.5% వృద్ధిని సాధించాయి. 32.5% వృద్ధిని సాధించాయి అని ప్రకటించడం జరిగినది. అంటే దాదాపుగా 21,083 కోట్లకు ఏం సార్ ఎగుమతులు చేరుకున్నాయి అని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. మనకి దాంతో పాటు మనకి ఓకే ప్రజెంట్ రక్షణ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే మనకి ఓకే రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రకటించడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు మొదటి రక్షణ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే బాలాదేవ్ సింగ్ గారు మొదటి రక్షణ శాఖ మంత్రిగా ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఈ యొక్క యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క గంజాయిని చట్టం చేసిన దేశంగా ఏది సార్ అంటే జర్మనీ చరిత్ర సృష్టించడం జరిగింది. ఏ ఖండంలో సార్ అంటే యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా గంజాయిని ఓకే ఏదాన్ని సార్ అంటే గంజాయిని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది సార్ అంటే జర్మనీ దేశం. చాలా వ్యక్తులు దీన్ని ఏం చేశారు రిస్ట్రిక్షన్స్ అంటే ఈ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినప్పటికీ ఈ యొక్క 2024 ఏప్రిల్ 1 నుంచి దీనిపైన చట్టం చేశారు. 2024 ఏప్రిల్ 1వ తారీఖున దీన్ని చట్టం చేయడం జరిగింది. అయితే ఈ ఎప్పటి నుంచి అమలులోకి రానుంది సార్ అంటే 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా దీన్ని ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ యొక్క చట్టం ప్రకారం ఎవరైతే 18 సంవత్సరాలు ఉంటారో, ఎవరైతే 18 సంవత్సరాల యువకులు ఉంటారో వాళ్ళు 25 గ్రాములు ఓకేనా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏకంగా ఎంత సార్ అంటే 25 గ్రాముల గంజాయిని వరకు వాడవచ్చు. అండ్ ఇంట్లో కూడా ఓకే వీళ్ళు ఇంట్లో కూడా 3 గంజాయి మొక్కలను కూడా పెంచుకునే విధంగా ఆ యూరప్ ఖండంలోని జర్మనీ దేశం చట్టం చేయడం జరగడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఎక్కడైతే గంజాయి క్లబ్లు ఉంటాయో ఈ గంజాయి క్లబ్లలో ఒక్కొక్క వ్యక్తి వన్ పర్సన్ వచ్చేసి 50 గ్రాముల వరకు గంజాయిని పంపిణీ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా గంజాయిని చట్టబద్ధం చేసిన దేశం ఏది సార్ అంటే మనకి జర్మనీ దేశం. 2024 ఏప్రిల్ 1వ తారీఖున ఆమోదించారు. 2024 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. అండ్ 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులైతే 25 గ్రాముల వరకు గంజాయిని తీసుకోవచ్చు. అండ్ ఇంట్లో అయితే 3 గంజాయి మొక్కలను పెంచుకునే విధంగా చట్టంలో వెసులుబాటు కల్పించడము. అండ్ గంజాయి క్లబ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్కొక్క వ్యక్తికి 50 గ్రాముల గంజాయిని సరఫరా చేసే విధంగా చట్టం చేశారు. అయితే గతంలో ఈ యొక్క గంజాయిని చట్టబద్ధం చేసిన ఒక దేశం ఉంది. ఆ దేశం ఏది సార్ అంటే మనకి థాయిలాండ్ దేశం. ఓకే
ఈ థాయిలాండ్ దేశం గతంలో మనకి 2022లో అనుకుంటా గంజాయిని చట్టబద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఆహార పదార్థాలలో అండ్ ఫిజియోథెరపీలో కొంత మోతాదులో ఉపయోగించే విధంగా ఆ థాయిలాండ్ అనేది చట్టబద్ధం చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే జర్మనీ దేశం కూడా ఇలాంటి చట్టబద్ధత కల్పించడం జరిగింది. కానీ కొంచెం జాగ్రత్త, ఇలాంటి అంశాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. అదే మన భారతదేశంలో అయితే గంజాయిని ఏ ఏ రకంగా వాడినా, ఏ రకంగా ఇచ్చేసినా వాళ్ళకు నాన్ బెలబుల్ కేసు కూడా నమోదవడం జరుగుతుంది. దాంతోపాటు కొంత జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఉత్తరప్రదేశ్ లో జాన్పూర్ లో ఒక గొప్ప సాంస్కృతికంగా అండ్ చారిత్రకమైన ఒక ఇమర్తి అనేది ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్? ఉత్తరప్రదేశ్. ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ లో ఒక సాంస్కృతిక వారసత్వం అనే చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఒక నగరం. ఏది సార్ అంటే జాన్పూర్. అయితే దీంట్లో తరచుగా వాళ్ళు స్పీడ్ ని ఒకదాన్ని తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం సార్ అంటే సిటీ ఆఫ్ ఇమర్తి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సిటీ ఆఫ్ ఇమర్తి ఏదాన్ని సార్ మనకి జాన్పూర్ ఉత్తరప్రదేశ్ లో మనకి ఇచ్చేయడం జరుగుతుంది. సాంస్కృతిక వారసత్వ సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందడం జరుగుతుంది మనకి ఇది. గతంలో చాలా సార్లు మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది, కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్య ఈ ఒక వారం రోజుల పాటు, ఓకే ఎప్పటి నుంచి సార్ అంటే ఏప్రిల్ 1 నుంచి 7వ తారీఖు మధ్య అంటే 1 వీక్. ఓకే, ఈ వీక్ టైంలో ఏం చేశారు సార్ అంటే మనకి అంధత్వ నివారణ వారంగా ప్రకటించడం జరిగింది. ఏది సార్ అంటే అంధత్వ, ఏది సార్ అంటే మనకి అంధత్వ నివారణ అంధత్వ నివారణ వారంగా ప్రకటించడం జరిగినది చెప్పడం జరుగుతుంది మనకి. ఇది అంధత్వ నివారణ వారంగా ప్రకటించడం జరిగినది మనకి. ఇది అంధత్వం అంటే కంటికి సంబంధించిన వ్యాధి వాళ్ళపైన అవేర్నెస్ తీసుకురావడం కోసం దీన్ని తీసుకురావడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఓకేనన్న ఈ కంటికి సంబంధించిన విషయం కాబట్టి చూద్దాం. కంటికి వచ్చే కంటి అధ్యయనాన్ని ఏమంటాం సార్ అంటే ఆప్థమాలజీ అనే పేరుతో పిలుస్తాం. ఏమంటాం సార్ అంటే ఆప్థమాలజీ అంటాం. కంటి డాక్టర్ ని ఆప్థమాలజిస్ట్ అంటాం. అదే కంటికి పుస్తకానికి మధ్య బుక్ కి పుస్తకానికి మధ్య ఉండవలసిన దూరం ఎంత సార్ అంటే 2.5 మీటర్స్ అని చెప్పవచ్చు. అదే కంటికి టీవీకి మధ్య ఉండవలసిన దూరం కంటికి పుస్తకానికి మధ్య 25 సెంటీమీటర్. కంటికి పుస్తకానికి మధ్య దూరం 25 సెంటీమీటర్. అదే కంటికి టీవీకి మధ్య దూరం 2.5 మీటర్ దూరం అనేది ఉండాలి. ఓకే, దాని తర్వాత కంటిలో కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులను ఏమంటాం సార్ అంటే అశ్రు గ్రంథులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనన్నా, అశ్రు గ్రంథులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇవి అధిక గాఢతను కలిగి ఉండడం వలన, హై కంజెషన్ కలిగి ఉండడం వలన లోపల వెళ్ళిన బ్యాక్టీరియా ఏదైనా చనిపోవడం జరుగుతుంది మనకి. ఓకే, లోపల ఏదైనా డస్ట్ పడిన బయట తీసేస్తుంది ఈ అశ్రు గ్రంథులు అనేవి మనకి. ఓకే, దాని తర్వాత కంటికి కొన్ని రకాల వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. అది మనకి ఏది సార్ అంటే గ్లూకోమా. ఏది సార్ అంటే గ్లూకోమా వ్యాధి అంటే అధికంగా ఒత్తిడి జరగడం వలన, కంటిపైన ఒత్తిడి జరగడం వలన వచ్చే వ్యాధి. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి గ్లూకోమా వ్యాధి తర్వాత మనకి మయోఫియా. ఓకే, మయోఫియా వ్యాధి అంటే దగ్గరగా ఉండే వస్తువులు కనబడి దూరంగా ఉండే వస్తువులు కనపడకపోవడం. దాని తర్వాత హైపర్ మెట్రోఫియా అంటాం. హైపర్ మెట్రోఫియా అంటే ఏమిటి సార్ అంటే దూరంగా ఉండే వస్తువులు కనబడి దగ్గరగా ఉండే వస్తువులు కనబడకపోవడం. ఇంకోటి కంటారాక్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కంటారాక్ట్ అంటే ఏమిటి సార్ అంటే మనకి శుక్ల పట్లం వెనకల
పువ్వు పేరుకోపోవడం. అండ్ దాని తర్వాత మనకి స్ట్రేబిస్ మాస్ అనేది కూడా మనకి కంటికి వచ్చే వ్యాధిగా చెప్పడం జరుగుతుంది మనకి. అండ్ మద్రాస్ ఐస్ అంటాం. ఇలాగ రకరకాల కంటికి సంబంధించిన వ్యాధి ఇచ్చడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2.2 బిలియన్ల మంది కంటి చూపు తక్కువగా ఉన్న వాళ్ళు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఈ కంటి చూపు తక్కువగా ఉండే వాళ్ళు చదివే లిపిని ఏమంటాం సార్ అంటే బ్రెయిలీ లిపి అంటాం. బ్రెయిలీ లిపి. ఓకే, దీన్ని ఎవరు కనుగొన్నారు సార్ అంటే లూయిస్ బ్రెయిలీ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఈ లూయిస్ బ్రెయిలీ కనుగొన్నారు కాబట్టి మనకి ఓకేనా, ఈ లూయిస్ బ్రెయిలీ కనుగొన్నాడు కాబట్టి ఇతని యొక్క బర్త్డేని అంటే జనవరి 4వ తారీఖుని ఏమంటారు సార్ అంటే బ్రెయిలీ లిపి డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్లను. మిగిలిపోయిన అంశాలు రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.